మూడో ప్రపంచ యుద్ధానికి నిజంగానే ఇవన్నీ సంకేతాలుగా ఉన్నాయా? దేశ విదేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయో చూసాం. రష్యా ఉక్రెయిన్ ఒకవైపు, ఇండియా పాకిస్తాన్ మరోవైపు, ఇజ్రాయెల్ ఇరాన్ మరోవైపుగా, అమెరికా చైనా ఇండైరెక్ట్ వార్ లో కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ప్రపంచ దేశాల్లో ఏదో ఒక చోట ఒక భారీ యుద్ధమే. ఈ దేశాలు ఏవి కూడా చిన్నవి కాదు. అయితే వార్ ఎక్విప్మెంట్ ప్రకారంగా చాలా పెద్ద దేశాలు ఉన్నాయి, లేదంటే జాగ్రఫికల్ గా పాపులేషన్ ప్రకారంగా ఆర్థిక రంగంగా ఏదో ఒక రకంగా చాలా అగ్రగామి దేశాలుగానే ఉన్నాయి. ఏది కూడా చిన్నది కాదు. నువ్వెంత అంటే నువ్వెంత అనే రకంగానే పోరాడుతున్నాయి, కానీ ఎక్కడ కూడా యుద్ధం ఆగలేదు. అంతో ఇంతో ఇండియా పాకిస్తాన్ సంబంధించిన యుద్ధమే. పాకిస్తాన్ మోకరిల్లిపోవడం వల్ల, పాకిస్తాన్ కాళ్ళ బేరం రావడంతో పాకిస్తాన్ యొక్క ప్లీజింగ్ ని ఆలోచించి సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ లో భాగంగా కొంత యుద్ధం అయితే ఆగిపోయి ఇండియా పాకిస్తాన్ మధ్య. కానీ ఇది నిర్విరాగంగా కొనసాగే యుద్ధం, ఎందుకంటే మన POKని మనం స్వాధీనపరచుకోవాలి కాబట్టి. సో ఇంకా ఈ యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్, ఇది మైత్ అంటామా లేకపోతే న్యూమరాలజీ అంటామా, మీరు దీనికి ఏదైనా పేరు పెట్టుకోండి, కానీ 1941 క్యాలెండర్ 2025 క్యాలెండర్ సేమ్ గానే ఉందట. గతంలో World War II జరిగినప్పుడు ఇటువంటి యుద్ధ మేఘాలే కమ్ముకున్నాయి. సో ఇటే రకంగా గతంలో కూడా సిచ్యువేషన్ ఉంది, ఇప్పుడు అదే సిచ్యువేషన్ రిప్లికేట్ అవుతుంది, రిపీట్ అవుతుందని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. సో ఇండియా పైన పాకిస్తాన్ దాడి చేయడం, పాకిస్తాన్ దగ్గరికి వచ్చినటువంటి ఉగ్రవాదులు పహల్గామిలో పెద్ద ఎత్తున భారతీయుల పైన దాడి చేసి వారందరినీ హతమార్చడం, చాలా మంది భారతీయులు ప్రాణాలు కోల్పోవడం, తర్వాత ఇండియా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్పై దాడి చేయడం, చైనా అమెరికా మధ్య టారిఫ్ వార్ కొనసాగడం, రష్యా ఉక్రెయిన్ మధ్య వార్ కొనసాగడం, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ కొనసాగడం, ఇవన్నీ కూడా సంకేతాలుగా కనబడుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఒకసారి మీకు మ్యాప్లో చూపిస్తాను. మరి కాసేపట్లో మనతో పాటుగా మాజీ వింగ్ కమాండర్ జగన్మోహన్ గారు జాయిన్ అవుతారు. మరి కాసేపట్లో నేను జాయిన్ తీసుకుందాం. అంతకంటే ముందు ఒకసారి మీకు బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, మీకు ఒక్కసారిగా ఈ మ్యాప్ చెప్పే ముందు ఒకసారి బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధ మేఘాలు కమ్ముకు ఉన్నాయి. మూడో ప్రపంచ యుద్ధ దిశగా పరిస్థితులు దారితీస్తూ ఉన్నాయి. దాడులతో ప్రధాన దేశాలన్నీ అట్టుడికిపోతూ ఉన్నాయి. ఇరాన్ పైన ఇజ్రాయెల్ భీకరంగా దాడులు చేస్తోంది. రష్యా ఉక్రెయిన్ మధ్య భీకరంగా దాడులు కొనసాగుతున్నాయి. ఇండియా పాకిస్తాన్ మధ్య కూడా ఈ దాడులు ఉన్నాయి. అమెరికా చైనా మధ్య టారిఫ్ వార్ ఉంది. పాకిస్తాన్ పైన బలూచిస్తాన్ ఆర్మీ దాడులు చేస్తోంది. అణ్వాయుధాల దాడికి ఎవ్వరూ కూడా వరికి తగ్గడం లేదు. ఒకసారి మీకు మ్యాప్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి చూడండి, ఇక్కడ ఫస్ట్లీ మనం ఇండియాతో స్టార్ట్ చేద్దాం. ఇండియా పాకిస్తాన్ ఇరు దేశాల మధ్య ఎటువంటి వార్ ఉందో చూస్తున్నాం. తాత్కాలికంగా ఈ వార్ కి సీజ్ ఫైర్ అండర్స్టాండ్ నేపథ్యంలో కొంత ముగింపు కాదు, ఇది ఇట్స్ జస్ట్ ఎ బ్రేక్. ఒక చిన్న గ్యాప్ అయితే రావచ్చు, కానీ ఎప్పటికైనా మన POKని మనం స్వాధీనపరచుకోవాలనేటువంటి ఒక లక్ష్యం, ఆకాంక్ష, ఆ టార్గెట్ ఎప్పటికీ వెళ్ళవు. కాబట్టి పాకిస్తాన్తో ఇట్స్ ఎప్పటికీ యుద్ధం ఉంటూనే ఉంటుంది. దానికి ఎన్ని పరిస్థితుల్లో కూడా ఒక ముగింపు అనేది లేదు, అది కొనసాగుతూనే ఉంటుంది. అది కోల్డ్ వార్ అంటావా ఇంకేదో దానికి ఎన్ని పేర్లు పెట్టినా కూడా యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. ఇకపోతే రష్యా ఉక్రెయిన్ భీకరమైన దాడులు, 100 డ్రోన్లు, 200 డ్రోన్లు, 500 డ్రోన్లు, 1000 డ్రోన్లు ఒకరిపై ఒకరు పరస్పరంగా దాడి చేస్తున్నారు. నిన్న ఈ సమయానికి, ఈ లైవ్ చేసే ఈ క్షణానికి కూడా రష్యా ఉక్రెయిన్ పైన ఇంకా దాడి చేస్తూనే ఉంది. ఉక్రెయిన్ కూడా రష్యా పైన దాడి చేస్తే దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడ మీకు చూడండి, ఎల్లో కలర్ కనిపించేది రష్యా ఉక్రెయిన్ వార్. ఇకపోతే ఇరాన్ ఇజ్రాయెల్ అనేది కనీసం ఇది మీకు గుర్తుపడడం కూడా కొంత కష్టం అవుతుంది బహుశా. ఇక్కడ చూడండి, చిన్నగా ఉంది చూసారా ఇజ్రాయెల్ దేశం చాలా చిన్నది. ఇరాన్తో పోలిస్తే కనీసం పావు వంతు కూడా సరితూగదు. కానీ ఐడియాలజికల్ గా వాళ్ళకి 1948 నుంచి కూడా ఈ యుద్ధం జరుగుతూనే ఉంది, కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. ఇటీవల కాలంలో ఎప్పుడైతే ఇరాన్ ఈ ఇజ్రాయెల్ పక్కన గాజా, లెబనాన్, సిరియా, హమాస్, హెజ్బొల్లా సంస్థలకి, ఇరు దేశాలకి, లెబనాన్, సిరియా, గాజా దేశాలకి యుద్ధ సామాగ్రిని అందించడం ప్రారంభించిందో, ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం మొదలైంది. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 పేరుతో ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేస్తుంటే, ఇటువైపు ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేస్తోంది. ఈ దాడులు ఇప్పుడు హాట్ టాపిక్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఇదే చాలా భీకరంగా కొనసాగుతోంది. దీంట్లో చాలా మద్దతు ఉండే అవకాశం ఉంది. ఇకపోతే అమెరికా చైనా మధ్య, ఇక్కడ అమెరికా ఉంది, అమెరికాకి చైనాకి మధ్య కోల్డ్ వార్, టారిఫ్ వార్ కొనసాగుతుంది. ఇప్పుడు కొంత టారిఫ్ తగ్గించుకున్నారు, కానీ ఇక్కడ వీళ్ళ యొక్క పోర్ ఏంటంటే ఈగో ఇష్యూ. సో నేనే అగ్రగామి దేశంగా ఉండాలి, నన్ను మించిన దేశం ఇంకోటి ఉండదని అమెరికా చెప్తూ ఉంటే, లేదు నేనే అగ్రగామి దేశాన్ని, నన్ను మించిన దేశం ఇంకోటి ఉన్నప్పుడు అందరు నా మాట వినాలని చెప్పి చైనా చెప్తోంది. ఇక్కడ మీరు గమనించండి, ఇవన్నీ ఇండివిజువల్ యుద్ధాలు అయితే ఒక్కసారి బిగ్గెస్ట్ వార్గా ఎలా మారే అవకాశం చెప్తా. ఇప్పుడు నేను చూడండి, అమెరికా ఏం చేస్తోంది, ఉక్రెయిన్కి సపోర్ట్ ఇస్తోంది. కారణం, ఉక్రెయిన్లో అమెరికా పెట్టుబడులు ఉన్నాయి.
ఇండైరెక్ట్ గా అమెరికా ఉక్రెయిన్ కాపాడుకోవాల్సింది, ఎందుకంటే వాళ్ళు పెట్టుబడులు ఉన్నాయి కాబట్టి. ఈ నేపథ్యంలో రష్యా ఏమైపోయింది, అమెరికాకి కొంత ఇప్పుడు డైరెక్ట్ గా బహిరంగ యుద్ధాని కోసం దిగకపోయినా కూడా వ్యతిరేకత ఉంది. అమెరికా రష్యా వంటి వ్యతిరేకతలు ఉన్నాయి. ఇకపోతే చైనా, భారత్ పక్కనే ఉంది. చైనాకి భారత్కి ఎటువంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అంత పెద్ద యుద్ధం వరకు దారితీసే ఇష్యూస్ ఏం కాకపోయినప్పటికీ చైనా పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తోంది. సో ఇప్పుడు ఏమైపోతుంది, ఇండియా చైనా మధ్య కూడా కొంత కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఇలా ఈ ఒకదానికొకటి లింక్ చేసుకుంటే చాలా భీకరమైన ఒక యుద్ధం, మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం కనబడుతోంది. ఇవన్నీ కూడా చాలా తారాస్థాయికి చేరుతున్నాయి. సో మనతో పాటుగా జగన్మోహన్, మాజీ వింగ్ కమాండర్, మనతో పాటు జాయిన్ అయ్యారు. ఎస్ జగన్మోహన్ గారు, సో ప్రజెంట్ ఎలా ఉంది అంటే ఈ మూడో ప్రపంచ యుద్ధానికి సంబంధించి నిజంగా జరుగుతుందా? డెఫినెట్గా అది ఒక సామాన్య పౌరుడిగా, భారతీయుడిగా మనం కోరుకోకూడదు, బట్ డెఫినెట్గా సంకేతాలు కనబడుతున్నాయి. ఏదో క్యాలెండర్ రిప్లికేట్ అవుతుందని, ఈ యుద్ధాలన్నీ డాట్స్ మనం కలిపి చూస్తుంటే పశ్చిమాసియా అట్టుడికిపోతోంది, అటువైపుగా ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కొనసాగుతోంది. ఇవన్నీ ఎలా చూడాలి, ఎటువంటి సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది? మీకు మీ ప్రేక్షకులు అందరికీ మిమ్మల్ని వెరీ సారీ, ఐ థింక్ ఐ విల్ బి డిసప్పాయింటింగ్ యూ అండి. నా లిమిటెడ్ ఒపీనియన్లో నేను కూడా ఇంకో భారతీయ పౌరుడిగానే మాట్లాడుతున్నాను. ఐ హావ్ హంగ్ మై యూనిఫామ్ లాంగ్ ఎగో అండ్ ఎక్స్పర్ట్స్ ఆర్ దేర్ ఇన్ ద కరెక్ట్ సీట్ నౌ. ద కన్సర్న్డ్ పొలిటికల్ లీడర్షిప్ కానీ మిలిటరీ లీడర్షిప్ ఇస్ ద బెస్ట్ దట్ వీ హ్యావ్ ఇన్ ద కంట్రీ టుడే. సో లెట్ దెమ్ డిసైడ్ ఆన్ దోస్ ఆస్పెక్ట్స్. నా లిమిటెడ్ వ్యూలో నేను చెప్పగలిగింది ఏంటంటే ఐ డోంట్ థింక్ వీఆర్ హెడెడ్ టువర్డ్స్ ఎనీ కైండ్ ఆఫ్ మేజర్ కాన్ఫ్లిక్ట్ అండి. ద వరల్డ్ డస్ నాట్ హ్యావ్ అన్ ఎపిటైట్ ఫర్ ఇట్. ఎస్, డెఫినెట్లీ ఈ వార్ ఆన్ టెర్రర్ ఏదైతే అవుతున్నదో, మా భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో ఆపరేషన్ సింధూర్ ఇస్ ఆన్ గోయింగ్ ఆపరేషన్ అని చాలా క్లియర్గా అనౌన్స్ చేశారు. మొన్న G7 మీట్లో అక్కడి నుంచి వస్తా కూడా ఇవాళ పొద్దున్న మన ఆనరబుల్ సెక్రటరీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ Vikram Misri garu on behalf of the CM has announced their actual discussion that happened categorically between Prime Minister and President of the United States of America. దానిలో అసలు ఏమైంది, ఎందుకైంది కూడా ఎంతవరకు డిస్కస్ చేశారు, ఎలా అయితే ఏ డెసిషన్ అయినా సీజ్ ఫైర్ గురించి డెసిషన్ ప్యూర్లీ ఎవరి ప్రళయం లేకుండా, ఇట్ ప్యూర్లీ బికాస్ పాకిస్తాన్ మమ్మల్ని DGMO ఛానల్స్ ద్వారా రిక్వెస్ట్ చేసింది, దే వర్ డెస్పరేట్ కాబట్టి వీ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్ అని క్లియర్గా చెప్పారు. అదొకటి చెప్పారు. రెండోది ఇంకోటి ఏం చెప్పారంటే, మేము థర్డ్ పార్టీ నెగోషియేషన్ వీ విల్ నాట్ యాక్సెప్ట్, వీ హ్యావ్ నెవర్ యాక్సెప్టెడ్ అండ్ వీ విల్ నాట్ యాక్సెప్ట్ అని క్లియర్గా నిక్కచ్చిగా చెప్పేశారు. సో దట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఐ థింక్ ఈ మన జియో పొలిటికల్ ఎన్వైరన్మెంట్లో ఏ డెసిషన్ తీసుకున్నా అది మందే అవుతుంది. అండ్ మనం డెసిషన్ తీసుకొని ఎంతవరకు శత్రు దేశాలని అదుపులో ఉంచుకోగలం అనేది క్లియర్గా మనం చేసి చూపించాం. మొన్న బిట్వీన్ 6th and 7th midnight నుంచి 10th of మేలో చాలా కేటగారికలీ మనం చేసేది చేయగలిగింది అన్ని ప్రదర్శించాము, ప్రపంచం అంతా చూసింది. అలాగే ఇప్పుడు ఇజ్రాయెల్ అనౌన్స్ చేస్తున్నట్టు చాలా క్లియర్గా వీఆర్ ఆన్ ఎ 7-front వార్, ఇస్ ఎ సివిలైజేషనల్ వార్ అగేన్స్ట్ టెర్రర్ అంటున్నారు వాళ్ళు కూడా. అండ్ మనకి చూస్తే చాలా క్లియర్గా ఇట్ ఇస్, వాళ్ళు కూడా మనం 22nd April 2025 గురించి ఎలా మాట్లాడుతున్నామో వాళ్ళు 7th October 2024 గురించి చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. ఎంత దారుణంగా హమాస్ వాళ్ళ ప్రజల్ని, అమాయకమైన ప్రజల్ని ఊసకోత కోసారు, కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు, ఇప్పుడు కూడా హోస్టేజెస్ పెట్టుకున్నారు. దే హావ్ అటాక్డ్ కంప్లీట్, అసలు ఏ కారణం లేకుండా అటాక్ చేసిన పరిస్థితి అది. సో దాన్ని అక్కడ ఎదుర్కొంటా ఆటోమేటిక్గా దే హ్యాడ్ టు ఎక్స్టెండ్ దేర్ ఆపరేషన్స్. ఎక్కడెక్కడైతే వాళ్ళకి సపోర్ట్ వస్తున్నదో ఆ సపోర్ట్ని ఆపే దిశలో వాళ్ళు మనకన్నా ఒక 4 steps ముందుకు వేస్తున్నారు డెఫినెట్లీ. ఎందుకంటే వాళ్ళు మీరు అన్నట్టు ఇందాక ఇంట్రొడక్షన్లో చాలా క్లియర్గా చెప్పారు, ఇజ్రాయెల్ చాలా చాలా చిన్న దేశం, బేర్లీ హ్యాస్ 10 million పాపులేషన్, అంటే 1 కోటి మంది,
కోటి మంది అంటే మన హైదరాబాద్ పాపులేషన్. ఎస్. సో విత్ దట్ దే ఆర్ ఏబుల్ టు టేక్ ఆన్ ఆల్ దేర్ ఎనిమీస్. వాళ్ళకున్న శత్రువులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని నాశనం చేస్తామని ఓపెన్ గా డిక్లేర్ చేశారు వీళ్ళందరూ కూడా. బట్ ఇజ్రాయెల్ విషయంలో ఓన్లీ విత్ ద సపోర్ట్ ఆఫ్ అమెరికా అనుకోవాలా? ఎందుకంటే అమెరికా సపోర్టే లేకపోయి ఉంటే ఈరోజు ఇజ్రాయెల్ ఇంతటి వరకు వచ్చేదే కాదు అనేటువంటి భావన అందరూ చెప్తున్నారు. ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా ఇదే మాట్లాడుతున్నారు. సో ఇజ్రాయెల్ పైన అంటే ఒక రకంగా ఇజ్రాయెల్ భుజం పైన గన్ను పెట్టి ఇరాన్ మిగతా అరబ్ కంట్రీస్ని కంట్రోల్లోకి తీసుకొచ్చుకోవాలనే ఒక ఆలోచనలో బహుశా అమెరికా ఉందని అనుకోవాలా? డెఫినెట్లీ అండి, ఇవన్నీ మనం క్లియర్గా కనిపిస్తున్నది. మీరు ప్రెసిడెంట్ ట్రంప్ గారు చాలా క్లియర్గా 60 days మీకు గడువు ఇచ్చాను, 61st day ఇవాళ ఇజ్రాయెల్ హ్యాస్ అటాక్డ్ యూ, మీరు యూ కమ్ టు ద నెగోషియేషన్ టేబుల్ అండ్ క్లోజ్ ద డీల్ అని చెప్పి క్లియర్గా అనౌన్స్ చేస్తున్నది. అక్కడ అంటే ఒక పక్కన క్లియర్గా అనౌన్స్ చేస్తా, రెండో పక్కన వీ హ్యావ్ నాట్ ఎంటర్డ్ దిస్ వార్ అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. సో రెండు పక్కన దే ఆర్ కరెక్ట్. వాళ్ళు డైరెక్ట్గా దేర్ వెపన్స్ హ్యావ్ నాట్ హిట్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇరాన్. అలా అని చెప్పి ఇజ్రాయెల్ యూజ్ చేసే ప్రతి వెపన్ మీరు చూస్తే, ఇజ్రాయెల్ యూజ్ చేసే ప్రతి వెపన్ మీరు యూజ్ చేస్తే ఇట్ హ్యాస్ ద స్టాంప్ ఆఫ్ యుఎస్ఏ ఆన్ ఇట్. జగన్మోహన్ గారు ఒకసారి మన గ్రాఫికల్ రిప్రజెంటేషన్ బహుశా ఇక్కడ విజువల్స్ లో కనిపిస్తుంటుంది, ఒకసారి నేను మళ్ళీ బ్రీఫ్ చేస్తాను ఇక్కడ. రైట్, ఇక్కడ రష్యా ఉక్రెయిన్ వార్లో ఉక్రెయిన్లో తమ పెట్టుబడులు ఉన్నాయి. బికాజ్ ఇప్పుడు హ్యాపెనింగ్ సిచ్యువేషన్, ఇండియా పాకిస్తాన్ ఏం జరిగింది మనం చూసాం, ఇండియా పాకిస్తాన్ ఎటువంటి సినారియో నెలకొందో చూసాం. ఒకసారి మనం రష్యా ఉక్రెయిన్ వరకు చూస్తే ఇక్కడ రష్యాకి సంబంధించినటువంటి అధ్యక్షుడు పుతిన్ వెళ్తున్నటువంటి విమానాన్ని ఉక్రెయిన్ డ్రోన్ ఒకటి వచ్చి దాడి చేయబోతున్న క్రమంలో రష్యా అధ్యక్షుని పట్టుకొని ఆయన కొంత రిటిలియేట్ చేసి ఉక్రెయిన్ పై దాడి చేశాడు. డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ ఏమన్నారంటే రష్యా అధ్యక్షుడిని పుతిన్ని ఒక పిచ్చివాడు, వాడు సామాన్యుల ప్రజల ప్రాణాలను తీస్తున్నాడు అనే మాటని రష్యా అధ్యక్షుడి గురించి మాట్లాడుకొచ్చారు. ఎప్పుడు ఉక్రెయిన్తో అగ్రిమెంట్ కుదిరినాక, మిలిటరీ అగ్రిమెంట్ సంబంధించి కుదిరిన తర్వాత ఈ మాట మాట్లాడుకొచ్చారు. కానీ బిఫోర్ దాట్ వైట్ హౌస్కి పిలిచి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఆయన స్వయంగా తన పక్కన కూర్చోబెట్టుకొని యు ఆర్ బికమింగ్ ఫూలిష్ బికాస్ ఆఫ్ యువర్ పీపుల్ ఆర్ హర్టింగ్, నువ్వు చేయడం వల్ల నీ ప్రజలంతా కూడా హర్ట్ చేయబడుతున్నారు, వారంతా కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేటువంటి మాటని ఉక్రెయిన్తో మాట్లాడాడు. ఎప్పుడైతే అగ్రిమెంట్ జరగలేదో, అగ్రిమెంట్ జరిగిన తర్వాత ఆయన కమర్షియలైజ్ వ్యక్తి, బిజినెస్ యాక్టివిటీస్ చూసే వ్యక్తి కాబట్టి ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తూ రష్యా గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు, రష్యా గురించి డైరెక్ట్గా విభేదాలు లేవు, కానీ ఉక్రెయిన్ గురించి డైరెక్ట్ విభేదాలు లేవు. ఇండైరెక్ట్గా ఉక్రెయిన్లో తన పెట్టుబడులు ఉన్నాయి కాబట్టి సపోర్ట్ చేస్తున్నాడు. సో ఇక్కడ రష్యా వర్సెస్ అమెరికాగా ఉందనుకోవాలా ప్రతి పాయింట్లో కూడా. ఇండియా వర్సెస్ పాకిస్తాన్లోనే జరిగింది, ఇరాన్ ఇజ్రాయెల్లోనే జరుగుతోంది. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు ఆయనకి బూమరంగ్ అయ్యే అవకాశం ఉందా? రష్యా అమెరికా పైన డైరెక్ట్గా దాడి చేయకపోవచ్చు, ఇట్స్ బికమింగ్ ఏ కోల్డ్ వార్ లాగా ఉండొచ్చా? ఆ సినారియో ఉంటుందా? జియోపాలిటిక్స్ లో ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అండి. నోబడీ ఈజ్ అ పర్మనెంట్ ఫ్రెండ్ ఆర్ పర్మనెంట్ ఎనిమీ. ఓకే, అండ్ దట్ ఈస్ అది నిజం. అది మనం ఒక 1000 ఏళ్ల మన ప్రపంచ హిస్టరీ చూసుకున్నా సరే చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఎక్కడ ఎవరు ఎందుకు ఎవరితో ఉన్నారు, ఎవరితో లేరు, ఎలాంటి టైంలో సపోర్ట్ వెనక్కి తీసుకొని వాళ్ళని పడేశారనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. అందుకనే ఆత్మనిర్భర్ భారత్ అనేది ఏదైతే మనం క్యాంపెయిన్ లాస్ట్ 2 decades-లో చాలా స్ట్రాంగ్గా స్టార్ట్ చేసుకొని మనం మన కాళ్ళ మీద మనం నిలబడటానికి ప్రయత్నిస్తున్నామో అది కరెక్ట్ దిశ. ఆ దిశలో మనం కంటిన్యూ అయితే మటుకు డెఫినెట్లీ we will be a free and democratic nation as we want to be అండి. కూడా ఎవరో ఒకరి చేతిలో మనం కీల్బమ్ లాగా ఆడాల్సిందే. రైట్, రష్యా ఉక్రెయిన్ గురించి కన్ఫైన్ ఎందుకు మాట్లాడానంటే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఏషియన్ కంట్రీస్లో ఎటువంటి యుద్ధం జరిగినా అమెరికా వస్తుంది. అమెరికా వచ్చి అయితే రష్యాకి ఇక్కడ యుక్రెయిన్ సమయంలో ఉక్రెయిన్కి మద్దతుగా నిలబడుతోంది, రష్యా అధ్యక్షుడితో మాట్లాడింది. ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేనే ఆపాను అంటుంది, ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించిన యుద్ధంలో నేను ఆపదలుచుకోలేదు అని అంటుంది. సో ఇవన్నీ కూడా అమెరికాకి మిడిల్ పాయింట్, అమెరికా ఒక మధ్యవర్తిని వహిస్తుంది. అఫ్కోర్స్ ఒక బిగ్ కంట్రీగా ఆయన ప్రెసిడెంట్గా ఆయన మధ్యవర్తిని వహిస్తున్నారు, కొంత బాధ్యతలు తీసుకుంటున్నారు, ఓకే. కానీ ఆయన ఐదర్ ఆర్ నైదర్ ఎటు కాకుండా డబుల్ టంగ్ వల్ల ఆయన ఉక్రెయిన్ వైపుగా, ఇజ్రాయెల్ వైపుగా, పాకిస్తాన్ వైపుగా నిలబడ్డట్టు ఇక్కడ కనబడుతోందా? మనం అంత బ్రాడ్ వేలో ఆలోచించవచ్చా? డెఫినెట్లీ అండి. మీరు ప్రెసిడెంట్ ట్రంప్ డైలాగ్స్ మీరు ఎలక్షన్ టైం వాళ్ళ డైలాగ్స్ మీరు
క్లియర్గా అనలైజ్ చేస్తే హీ క్లియర్లీ ఇండికేటెడ్ దట్ నేను కానీ ఒకవేళ ప్రెసిడెంట్ అయితే విత్ ఇన్ ఎ ఫ్యూ డేస్ ఐ విల్ స్టాప్ ఎనీ కాన్ఫ్లిక్ట్ అని చెప్పి ఆయన డిక్లేర్ చేశారు. దిస్ ఇస్ మై స్ట్రెంగ్త్ అని. అలా అని చెప్పి యుక్రెయిన్ అండ్ రష్యా మధ్యలో కొన్ని సీజ్ ఫైర్స్ అయినాయి కానీ వార్ అయితే ఆగల. ఇప్పుడు వార్ ఒక ఫోర్ట్ నైట్లో మేము ఫినిష్ చేస్తాము, దట్ ఈస్ ఆల్ అవర్ ఎజెండా ఇస్ అని చెప్పి రష్యా అన్నా సరే యుక్రెయిన్ ఎక్కడ ఎవరు కూడా తగ్గనివ్వట్ల. అలా అని చెప్పి యుక్రెయిన్కి ఒక అనపైసా లాభం అవుతున్నదా అంటే లేదండి. యుక్రెయిన్ మొత్తం వాళ్ళ ఫౌండేషన్స్తో సహా డిస్ట్రాయ్ అయిపోతున్నాయి. అయినా సరే ఆ దేశం ఎందుకు డెసిషన్ తీసుకోవట్లేదంటే మరి వాళ్ళ లీడర్షిప్ వాళ్ళకే తెలియాలి. ఇది కేవలం రష్యా ఉక్రెయిన్ మధ్య కాదు, యూరోప్ కానీ అమెరికా కానీ రెండు దేశాలు యూరోప్ మొత్తం కలిపి అమెరికా కూడా కలిసి వీళ్ళందరూ దే ఆర్ యూటిలైజింగ్ యుక్రెయిన్ టు రన్ డౌన్ రష్యా. అంతేగాని అలా అని చెప్పి రష్యా సచ్ ఎ లార్జ్ ఎకానమీ అండ్ సచ్ ఎ లార్జ్ కంట్రీ, వాటి రిసోర్సెస్ ఎక్కడ ఏమీ తక్కువండి. రష్యా ఆల్సో హార్డ్లీ హ్యాస్ ఎనీ పాపులేషన్. మీరు పాపులేషన్ వైజ్ చూసుకోండి, పాపులేషన్ నిజంగా వాళ్ళకి 100 మంది చనిపోయినా సరే ఇట్ ఇస్ అ బిగ్ హిట్. దే ఆర్ ఇన్వైటింగ్ ఆల్ రష్యన్ ఆరిజిన్ పీపుల్ టు కమ్ బ్యాక్. ఇక్కడ డిఎస్కలేట్ చేసే ప్రయత్నాల కంటే ఇంకా ఎస్కలేట్ చేసే ఇరాన్ ఇజ్రాయెల్ విషయంలో అదే జరుగుతోంది, రష్యా ఉక్రెయిన్ విషయంలో అదే జరుగుతోంది. ఇక్కడ ఎస్కలేట్ ఎలా జరుగుతోంది అంటే రష్యా ఎవరి మాట విన్నంటోంది, ఏకంగా రష్యా అధ్యక్షుని టార్గెట్ చేసుకొని ఉక్రెయిన్ దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ వైపుగా బ్రిటన్ కీర్ స్టార్మర్ ఏం చెప్తున్నారంటే అవసరమైతే $350 మిలియన్, బిలియన్ నాట్ మిలియన్, బిలియన్ డాలర్లు ఇచ్చి 30 ఏళ్ల పాటుగా మేము ఉక్రెయిన్ని కాపాడుకుంటాం, మీరు మాత్రం వెనక్కి తగ్గకండి, ఎందుకంటే వాళ్ళు నాటో దేశాల్లో కలుస్తానంటున్నారు కాబట్టి రష్యా దాడి చేస్తోంది. ఇదొక మాట. అయితే డ్రోన్ల సహాయంలో కూడా కొన్ని లక్షల డ్రోన్లు మేము అందిస్తామనేటువంటి అగ్రిమెంట్ని రీసెంట్ డేస్లో ఉక్రెయిన్ అండ్ బ్రిటన్ చేసుకుంది. సో ఇంకా ఇది ఎస్కలేషన్ లాగానే ఉంది. అంటే అన్ని దేశాలు కూడా యుద్ధానికి సిద్ధమవుతున్నాయనేటువంటి సంకేతాలేనా? ఇప్పుడు మీరు క్లియర్గా మీరు చెప్పిన మాటలు మనం కొంచెం విశ్లేషిస్తే అండి, బ్రిటన్ ఇస్ అ ఫెయిలింగ్ ఎకానమీ. From the time of exit from European Union, they have not been able to stabilize themselves. Yes, one of their strengths is the military strength that they have always had. One fine day, right till World War II, వాళ్ళ ప్రపంచం మన దేశంతో సహా దేశాన్ని పరిపాలించారు వాళ్ళు. అలా అని చెప్పి ఇవాళ ఆ పరిస్థితి లేదు. వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ ఇస్ ప్యూర్లీ బిజినెస్ ఇన్ ఆర్మ్స్ టు స్టెబిలైజ్ దేర్ ఎకానమీ అండ్ సైమల్టేనియస్లీ కీపింగ్ ఎ డిస్టర్బెన్స్ గోయింగ్ ఇన్ దేర్ బ్యాక్ యార్డ్. రష్యా బ్యాక్ యార్డ్లో అసలు రష్యా బ్రేకప్ అవ్వటానికి వాళ్ళు ఒప్పుకున్నది ప్రైమరీ కండిషన్ వాజ్, one of the conditions was that there should be a buffer between NATO countries and Russia, and the NATO, one of the major NATO stabilization area was supposed to be Ukraine being a neutral zone. ఆ న్యూట్రల్ జోన్ని మేము డిస్ట్రాయ్ చేస్తాము అని చెప్పి అన్నప్పుడు ఆటోమేటిక్లీ ఇదంతా ప్రపంచ పటం మీద అందరూ కలిసి ఒప్పుకున్న అగ్రిమెంట్స్ని బ్రేక్ చేసినప్పుడు ఎవరి ప్రొటెక్షన్ వాళ్ళు చేసుకుంటారండి. అండ్ ఆ దిశలోనే రష్యా మొదటి నుంచి కూడా ఆ దిశలోనే అడుగులేసింది. ఇప్పుడు ఎవరు ఎంతైనా మమ్మల్ని అటాక్ చేస్తున్నారు, మా దేశంలోకి వచ్చేసారు అని చెప్పి అనొచ్చు, కానీ అసలు మీరు దేశంగా మీరు ఒప్పుకున్నది ఏంటి, మీరు ఏం చేస్తున్నారు, అవి రెండు చూసుకోవాలి కదా. ఇప్పుడు మనం పాకిస్తాన్ మీద వీ హ్యావ్ ఐ కాన్స్టెంట్లీ బికాస్ దే హ్యావ్ ఆక్యుపైడ్ POK అండ్ దే హ్యావ్ రిటైన్డ్ ఇట్ రైట్ ఫ్రమ్ 1948. అండ్ మాది అని చెప్పి మేము తీసుకుందాం అంటున్నాం. సేమ్ విత్ చైనా. అక్సాయ్ చిన్ కానీ ఆ ఏరియా అంతా కూడా లదాఖ్లో వాళ్ళు ఆక్యుపై చేసి దే హ్యావ్ పొజిషన్ దేర్ ట్రూప్స్. అది మీది కాదు, అది మా దేశం అని చెప్పి మనం అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటున్నాం. సో ఇవన్నీ ఒక్కొక్క అనాలిసిస్ చూస్తే లక్కీగా. బట్ జగన్మోహన్ గారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఉక్రెయిన్ హ్యాడ్ నో స్ట్రెంగ్త్ టు డిఫీట్ రష్యాని ఎదుర్కొనే శక్తి ఉక్రెయిన్ దగ్గర లేదు, ఏ మాత్రం కూడా లేదు. అట్ ద సేమ్ టైం ఇరాన్, ఇజ్రాయెల్ ఇండివిజువల్గా ఎవరి సపోర్ట్ లేకుండా ఇరాన్ పైన ఎదుర్కొనే శక్తి లేదు. అట్ ది సేమ్ టైం ఇటు పాకిస్తాన్ కూడా ఇండివిజువల్గా ఏం చేయలేదు. భారత్ నథింగ్ హ్యాస్ టు ఏం చేయలేకపోవచ్చు. చాలా సింపుల్గా వాళ్ళంతా కూడా సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ వచ్చి ఒక నీళ్ళు ఇవ్వకపోతేనే వాళ్ళంతా అల్లాడిపోతున్నారు. ఇలాంటి చిన్న దేశాలు పెద్ద దేశాలతో పోరాడుతున్నాయి.
కారణం దేర్ ఈస్ సమ్వన్ బిహైండ్ దెమ్. సో ఇక్కడ ఉక్రెయిన్ విషయంలో నాటో దేశాలు ఉంటే ఉండొచ్చు, ఇజ్రాయెల్ విషయంలో అమెరికా ఉంటే ఉండొచ్చు, ఇక్కడ పాకిస్తాన్ మనం ఇప్పుడే మాట్లాడడం కొంత తొందరపాటు అవుతుందేమో, కానీ నేను 2 దేశాల యుద్ధాన్ని ఆపింది నేనే చాలా గొప్పవాడిని, నేను డిఫెన్స్ ఇస్తాను కూడా ఇస్తానని చెప్పి పాకిస్తాన్ విషయంలో కూడా ట్రంప్ మాట్లాడుతున్నారంటే మన నథింగ్, ఒక భారతీయుడిగా ఆయన పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తున్నాడేమో అని ఒక ఆలోచన కలుగుతోంది. సో సంథింగ్ ఎవరు బిహైండ్ ఉండేనే యుద్ధానికి ఉసిగొలుపుతున్నారు. వాళ్ళ ఐడియాలజీ ఏమై ఉండొచ్చు అంటే పెద్ద దేశాలు లాంటి దేశాలు వాళ్ళంతా కూడా పెద్ద బలం అని చెప్పుకునే వారంతా కూడా యుద్ధానికి ఇంకా వాళ్ళే ఎస్కలేట్ అంటారు, వాళ్ళే డీఎస్కలేట్ అంటారు, శాంతి చెప్పేది వాళ్ళే, యుద్ధానికి తెరలేపేది వాళ్ళే. అంటే వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఏం జరగవచ్చు? ఇప్పుడు మీరు ఈ ప్రశ్న ముందు చాలా క్లియర్గా అమెరికా గురించి చైనా గురించి మీరు చాలా బాగా చెప్పారండి. ఇప్పుడు అమెరికా ఇస్ ద ఓన్లీ యూనిపోలర్ సూపర్ పవర్ విచ్ ఇస్ డిక్లేర్డ్ అండ్ అక్నాలెడ్జ్డ్. Undeclared superpower today is China. China does not announce it. China quiet ga chase chupistundi. They today control, including the American economy is controlled by China. Who are the largest donors, who are the largest bondholders of US dollars? Who has the greatest trade deficit? With America ki China ki majhilo chuskunte ట్రేడ్ డెఫిసిట్ ఇష్యూస్ కానీ ఈ టారిఫ్స్ అన్ని ఇట్ ఇస్ జస్ట్ అ వెరీ సూపర్ఫిషియల్ ఆస్పెక్ట్. మీరు ఆ టారిఫ్ వార్ ఒకసారి ఇఫ్ యూ జస్ట్ రీక్యాప్, ఎవరు ఏమన్నారు వెంటనే రెండో పక్క నుంచి వాళ్ళ రియాక్షన్ ఏమైంది. వీళ్ళు 20 అంటే వాళ్ళు 40 అన్నారు, వాళ్ళు 40 అంటే వీళ్ళు 80 అన్నారు, 80 అంటే 126 అన్నారు. సో ఇట్ ఇస్ బట్ ఎవరు తగ్గల వెనక్కి. Ultimately, both of them became quiet and went back to 10%. Yes. So, ilaga, there are world geopolitical dimension lo, both on the military strength as well. Yes, definitely the kind of strength which America has and dani capability edaithe undo project chesukodaniki valla strength ni nobody else in the world today has andi. వాళ్ళు ఇప్పుడు లిటరలీ ఇన్ ఫ్యూ అవర్స్లో ప్రపంచంలో ఎక్కడి నుంచన్నా ఎక్కడికన్నా వెళ్ళి ఎక్కడైనా ఏమన్నా చేయగలరు. ఆ శక్తి ఇంకే దేశానికి లేదు ప్రపంచంలో ఇప్పుడు. అలా అని చెప్పి డైరెక్ట్గా చేస్తారా? వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు చేయట్లేదు. చాలా వ్యూహాత్మకంగా మీరు అన్నట్టు టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ ఇరాన్ తీసుకున్నా కూడా ఇరాన్ పైన డైరెక్ట్ గా దాడి చేసేటువంటి అవకాశం అమెరికాకు లేదు, కానీ ఇజ్రాయెల్ భుజం పైన ఎక్కువ పెట్టి అరబ్ దేశాలు మొత్తాన్ని కూడా తన కంట్రోల్కి తీసుకొచ్చుకోవాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ అమెరికా వేసిన స్కెచ్ కి ఇజ్రాయెల్ బలైపోతుంది. అఫ్ కోర్స్ ఇజ్రాయెల్ కూడా వాళ్ళ ఐడియాలజికల్ గా వాళ్ళ సిచ్యువేషన్ ఉంటే ఉండొచ్చు. అది ఒక్కసారి నేను ఐ విల్ కరెక్ట్ అండి ఇఫ్ యూ విత్ యువర్ పర్మిషన్. రైట్. ఇజ్రాయెల్ కి ఎలాంటి పరిస్థితి అంటే ఇఫ్ ఇట్ డస్ నాట్ ఫైట్ ఇట్ డస్ నాట్ సర్వైవ్ అండి. మీరు ఇప్పుడు ఎస్టర్డే ఈ లాస్ట్ 4 days ఆఫ్ 13th of July నుంచి నిన్న రాత్రి దాకా కూడా చూస్తే ఎలాంటి వెపన్స్ దాని మీద ఫైర్ చేశారు అంటే అసలు నా ఫౌండేషన్స్ కూడా ఉండేవి కాదు. ఒకవేళ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే డేవిడ్ స్లింగ్ అవ్వచ్చు, లేకపోతే ఐరన్ డేమ్ అవ్వచ్చు, లేకపోతే థర్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు hundreds of ballistic missiles ని ఆపగలిగారు. A few missiles have still gone through because super saturated అయ్యాక ఎవరు కూడా ఏం చేయలేరు, ఇట్ విల్ గో త్రూ. అదే ప్రణాళికలో వీళ్ళు ఫస్ట్ 200 మిసైల్స్, దాని తర్వాత 100 మిసైల్స్, దాని తర్వాత 60 మిసైల్స్, వీళ్ళ లాంచ్ కేపబిలిటీస్ ని అణిచేశారు కాబట్టి తగ్గుతున్నాయి. బట్ నిజంగా వాటిలో ఆ 200 మిసైల్స్ వెళ్ళి ఒకవేళ ప్రియంటివ్ స్ట్రైక్ లో తగిలినట్టయితే ఇజ్రాయెల్ లో ఏం మిగులుతుంది చెప్పండి? అంత చిన్న దేశం, మీరు మ్యాప్ లో చూపించడానికే మీరు కష్టపడుతున్నారు అక్కడ. సో డెఫినెట్లీ ఇజ్రాయెల్ ది మటుకు ఇట్ ఈస్ ఎ ఫైట్ ఫర్ దర్ ఎగ్జిస్టెన్స్ ఫర్ దెమ్సెల్వ్స్. వాళ్ళకి తెలుసు ఎవ్వరు మనల్ని సపోర్ట్ చేయరు అని. వాళ్ళు ఇన్ టర్న్ దే కంట్రోల్ ద వరల్డ్ త్రూ దేర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఎంటైర్ యూరోప్ యాజ్ వెల్ యాజ్ అమెరికా అండి. యాజ్ అ స్మాల్ కంట్రీ చిన్నది కానీ ఆ మనుషులు ఈచ్ ఆఫ్ దమ్ ఇస్ లైక్ ఎ లయన్. యాక్చువల్లీ రైజింగ్ లయన్ సీమ్స్ టు బి ఎ వెరీ అప్రోప్రియేట్ దిస్ థింగ్ ఫర్ దేర్ ఆపరేషన్ పేరు.
వాళ్ళు చూడండి హౌ దే ప్రొటెక్ట్ దేర్ ఇంట్రెస్ట్. వాళ్ళు ఎంతవరకు జాగ్రత్త పడతారంటే, అన్లెస్ ద ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఇన్ అమెరికా డిక్లేర్స్ హిస్ సపోర్ట్ ఫర్ ఇజ్రాయెల్, వెరీ ఫ్యూ హ్యావ్ ఎవర్ వన్. ఓకే. బోత్ అపోజిషన్ సో ఫార్ మనం టెక్నికల్గా ఆస్పెక్ట్స్ మాట్లాడుకున్నాం. సో రష్యా, ఉక్రెయిన్ ఏంటి, ఇజ్రాయల్, ఇరాన్ ఏంటి అనేది. సో ఇప్పుడు ఒక ఫైనల్ డిసిషన్కి మనం వస్తే కనుక అమెరికా ఈజ్ సంథింగ్ బిహైండ్ ఎవ్రీథింగ్. సో సంథింగ్ ఈజ్ బిహైండ్ ఎవ్రీథింగ్, అమెరికా ఉంది అన్నిట్లో కూడా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే దెర్ ఇస్ అన్ ఎక్స్పెక్టేషన్, ప్రపంచ యుద్ధం రాబోతోంది ఒకటనే మాట మాట్లాడుతున్నారు. అది తలుచుకుంటేనే కొంత ఇబ్బందికరంగా కూడా ఉంది. ఐ అపాలజైజ్ ఫస్ట్లీ. నిజంగానే అటువంటి సిచ్యువేషన్ వస్తే ఏంటి పరిస్థితి, భారత్ పరిస్థితి ఏంటి, మన ప్రపంచ దేశాల పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది? ఎందుకంటే ఎవరు కూడా తగ్గడం, అందరి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. రష్యా హ్యాడ్ న్యూక్లియర్ వెపన్, ఇన్ఫ్యాక్ట్ అమెరికా హ్యాడ్ న్యూక్లియర్ వెపన్, ఇరాన్ న్యూక్లియర్ వెపన్ అంటోంది, నాటో దేశాలన్నీ ఏకమవుతున్నాయి. సో ఇవన్నీ సిచ్యువేషన్ ఎలా చేదారిపోతుంది అనుకోవాలా? నిజంగా అటువంటి సిచ్యువేషన్ వస్తుందా? అంత ఈజీయా ప్రపంచ యుద్ధం రావడం అనేది? వన్స్ అగైన్ అండి, నా లిమిటెడ్ ఒపీనియన్లో, నాకున్న కొంచెం ఉన్న నాలెడ్జ్ ప్రకారం, వీఆర్ నాట్ హెడెడ్ ఎనీవేర్ దేర్ అండి. వీఆర్ ద వరల్డ్ ఇస్ ఇన్ని కాన్ఫ్లిక్ట్స్ అవుతున్నా సరే, దేర్ ఇస్ రియలీ నో సిచ్యువేషన్ వేర్ ద వరల్డ్ ఇస్ రియలీ ఇన్వాల్వ్డ్. మీరు వరల్డ్ వార్స్, మనకి 2 వరల్డ్ వార్స్ అయినట్టు మోడర్న్ హిస్టరీలో మనం మాట్లాడుకుంటాం. ఒకటి 1914 to 1919, రెండోది 1939 to 1945. ఈ 2 పీరియడ్స్లో కూడా చూస్తే మేజర్లీ ఎవ్రీ యూరోపియన్ కంట్రీ వాజ్ ఫైటింగ్ విత్ ఇన్ ఇట్ సెల్ఫ్. అండ్ బికాస్ దే వర్ రూలింగ్ లార్జ్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, మొత్తం ప్రపంచం అంతటినీ ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అండ్ ప్రపంచం మొత్తం ఎక్కడ వీలైతే అక్కడ, ఎక్కడ మనం మళ్ళీ ఈ మ్యాప్స్ ని రీడ్రా చేసుకోగలం అనే ఆపర్చునిటీ ఉంటే ఫైట్ చేశారు. మనకి ఇండియా మొత్తం చూసుకుంటే there was only one place where directly World War II happened. That is on the Burma front. Okay. ఇంకెక్కడ rest of the country was not affected. Okay. Directly. Okay. But మీరు చూసుకుంటే ఎంటైర్ వరల్డ్ వార్ 2లో ఈస్ట్ కోస్ట్ లో చేసిన నెంబర్ ఆఫ్ ఎయిర్ ఫీల్డ్స్, more than 150 airfields were prepared in preparation for in those 5 years to contain Japan. Okay. Japan, Indonesia, Malaysia, Singapore down areas anta, because Japan was dominating on that side. Okay. అలాగే ఆఫ్రికా మొత్తం, ఆఫ్రికన్ డెజర్ట్స్ లో కూడా ఎక్కడ ఏమీ లేని, ఒక చుక్క నీరు లేనిది, ఏమీ లేనిది. ఆ రోజుల్లో ఆయిల్ కూడా అంత ప్రామినెంట్ కూడా కాదు. అలాంటి టైంలో ఎంటైర్ ఆఫ్రికాలో కూడా ఫైట్ చేశారు. అలా అమెరికన్ మెయిన్ ల్యాండ్ ఎఫెక్ట్ అవ్వలేదు, కానీ పర్ల్ హార్బర్ దాకా వెళ్ళి జపాన్ అటాక్ చేసింది. అండ్ ద ఎంటైర్ ఆల్ మేజర్ సిటీస్ యూరోప్ లో ప్రతి ఒక్కటి, లండన్ పూర్తిగా డిస్ట్రాయ్ అయింది, of course because of the German offensive on London. అలా అని చెప్పి కంబైన్డ్ యూరోపియన్ అటాక్ ఆన్ జర్మనీ అయినప్పుడు జర్మన్ సిటీస్, వాటి అలైడ్ సిటీస్ అవి ఆక్యుపై చేసేసిన రెండో ప్రపంచ యుద్ధం చెప్తూ ఉంటే నిజంగా చూసే వ్యూవర్స్ ఎవరైనా ఇమాజిన్ చేసుకుంటున్నారేమో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో నిజంగా రష్యా, ఉక్రెయిన్ ఇవన్నీ చూసుకుంటుంటే అప్పటి ఉదాహరణలు మళ్ళీ రెప్లికేట్ చేసుకుంటుంటే, రష్యాలో ఒక ప్రాంతం ఇట్లా అయిపోయిందని, టెలవీవ్ ప్రాంతం ఇప్పుడు ఇజ్రాయిల్లో, ఉక్రెయిన్లో కీవ్, ఇవన్నీ కూడా డిస్ట్రాయ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే కొంత కనిపిస్తోంది. ఇక్కడ నిజంగా అంత ఈజీయా మూడో ప్రపంచ యుద్ధం ఆపడం, స్టార్ట్ అంత ఈజీయా? దాన్ని ఆపడం కోసం ఎవరు లేరా? దేర్ విల్ బి నో మోర్ పర్సన్ టు స్టాప్ దిస్. యాక్చువల్లీ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ లేవంటున్నానండి నేను, ఇన్ మై ఒపీనియన్. అంటే ఈ దేశాలన్నిటిపైన సీజ్ ఫైర్ జరగడం లేదు, సక్సెస్ఫుల్ కావడం లేదు. అయినా సరే ఇట్ ఇస్ హైలీ లోకలైజ్డ్ అండి. ఇప్పుడు నేను ఎందుకు వరల్డ్ వార్ 2 గురించి కొంచెం విశ్లేషించానంటే, ఇప్పుడు అసలు ఎక్కడ ఏమవుతున్నా సరే ఇట్ ఇస్ హైలీ లోకలైజ్డ్. అండ్ సంవత్సరాల తరబడి అయింది ఒక్కటే బిట్వీన్ యుక్రెయిన్ అండ్ రష్యా, బికాస్ ఆఫ్ దేర్ బేసిక్ స్ట్రెంగ్త్స్ అండ్ సపోర్ట్. మీరు అన్నట్టు యుక్రెయిన్ కి అంత బలం లేదు, కానీ వెనకాల నాటో అండ్ అమెరికా సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి అది కంటిన్యూ అవుతున్నది. అండ్ మంది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాకిస్తాన్ చూడండి, 4 రోజుల్లో వాళ్ళు మోకాల మీద లిటరలీ కూర్చొని బతిమలారు, ఆపేయండి ఆపరేషన్స్ అని.
సో అలాగే ఎక్కడైనా సరే నిజంగా లాంగ్ టర్మ్ అయ్యే పరిణామం అయితే ఎక్కడ కనిపించలేదండి. ఓకే, సో అంత ఈజీ అయితే కాదు, మూడో వరల్డ్ వార్ రాదు అనేటువంటి కాన్ఫిడెన్స్ అయితే ఉంది. అవునండి. రైట్, థ్యాంక్ యూ జగన్మోహన్ గారు. అగైన్ ఇన్ మై లిమిటెడ్ వ్యూ, ఐ మే బి రాంగ్. రైట్, థ్యాంక్ యూ జగన్మోహన్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. సో ఇది ఓవరాల్గా చాలా మంది చెప్తున్నది అంత ఈజీ అయితే ఏం కాదు, మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవ్వడం అంత ఈజీ అయితే కాదు, కానీ ఇవైతే జరుగుతూ ఉన్నాయి. సో ఎక్కడ చూసినా ఇటీవల సిచ్యువేషన్ రష్యా, ఉక్రెయిన్, పాకిస్తాన్, ఇండియా, చైనా అండ్ అమెరికా, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్, ఇవన్నీ కూడా మీకు ఈ రిప్రజెంటేషన్ ఎందుకు చూపించాను చూడండి. ఒకవేళ నిజంగానే కనుక యుద్ధం జరిగితే, మూడో ప్రపంచ యుద్ధం జరగాల్సి వస్తే చూడండి చైనా ఎంత పెద్దగా ఉందనేది. ఆల్మోస్ట్ వరల్డ్ మ్యాప్లో ఒక మెజారిటీ పార్ట్ మొత్తం కూడా రష్యానే. ఇటువైపు చూస్తుంటే చైనా, సో మెజారిటీ పోర్షన్. సో ఇవన్నీ కూడా ఇంతటి స్థాయిలో ఒక కోల్డ్ వార్, మరోవైపుగా డైరెక్ట్ యుద్ధం, మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్ రకరకాలుగా ప్రయోగిస్తూ ఉన్నాయి. వారంతా కూడా అల్లాడిపోతున్నారంటే నిజంగానే కనుక వస్తే డెఫినెట్గా రాసి పెట్టుకోండి, ఇక తునాతునకలు అయిపోతుంది. ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఇబ్బంది పడుతుంటాయి. డైరెక్ట్గా ఇందాక జగన్మోహన్ గారు చెప్పినట్టుగా అన్ని దేశాలు ఇన్వాల్వ్ అవ్వకపోవచ్చు, కానీ మెజారిటీ దేశాలు, ఇక్కడ ఏ దేశం చిన్నది? ఇండియా, చైనా, రష్యా, ఉక్రెయిన్, ఇరాన్, అమెరికా, దీనిలో ఏ దేశం కూడా చిన్నది కాదు. అన్నీ కూడా దాదాపుగా న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశాలే. అవి నిజంగా ప్రయోగించాల్సి వస్తే ప్రపంచ దేశాలు మొత్తం అట్టుడిపోయే అవకాశం ఉంది. అంత ఈజీ ఏం కాదు ప్రపంచ యుద్ధం రావడం అనేది, కానీ సంకేతాలు అయితే ఉన్నాయనేది మాత్రం చాలా వాస్తవం. అటువంటి సంకేతాలు మీకు చెప్పాలనుకున్నాను. సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. +900 companies, 7.89 lakhs per annum average CTC, 100% placements. KL deemed to be university. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాల ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.